2025 జనవరి నెల 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు తులారాశి 7వ రాశి తులారాశి ఫలితాలు ఇప్పుడు చెప్పుకుందాం. తులా వృషభయోర్భృగు. తులా వృషభ రాశులకి శుక్రుడు అధిపతి. ఈ రాశికి శుక్రుడు, రవి, రాహువు, కుజుడు వీళ్ళు బాగున్నారు. ఈ శుక్రుడు, రవి, రాహువు, కుజుడు బాగుంటే నీ మాట ఎక్కడైనా చలామణే. తర్వాత శుక్రుడు వల్ల ఇంట్లో నీకు భార్య బాగా సహకరిస్తుంది. తర్వాత శుక్రుడు అనగా లక్ష్మికి సంబంధించినటువంటి వాడు. నీవు కొనేది మంచి, ఏది కొన్నా సరే విలువగల వస్తువు కొంటావు. ఇప్పుడు ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్నాయి. సోఫా ఒకటి కొన్నామండి, ఒక 50,000 పెట్టి మంచి గొప్ప షోకైన సోఫా కొన్నావు. అది బయట పెడతావు. ఇది నాకు నచ్చలేదు, బాగాలేదు అంటే నువ్వు 50,000 కొన్నది 50 రూపాయలు తీసుకోడు. నీవు డబ్బులు ఇచ్చి బయట పెట్టేటంత వరకే. అదే బంగారంగా గనక బయట పెట్టిన తర్వాత ఎవరి దగ్గరికి పోయి అమ్మినా చలామణి అవుతుంది. అట్లాగే నీ ప్రవర్తన ఎక్కడికి పోయినా చలామణి కావాలి అంటే ఎవరిని కూడా హీనంగా, నీచంగా చూసే మనస్తత్వం రాకూడదు. ఈ రాశి వాళ్ళకి చాలా మంచి టైము. ఈ తులారాశికి చాలా బాగుండేటువంటి టైము. మీకు పాత డబ్బులు ఎప్పుడో రావాల్సి ఉంటే ఖచ్చితంగా వస్తాయి. కొంతమందికి ఏమవుతుంది, ఏ కాలంలో తీస్తారు. ఆ కాలువలు తీసేటప్పుడు నీ పొలం దాంట్లో పోతుంది. లేకపోతే రోడ్డు వేసేటప్పుడు నీ స్థలం దాంట్లో పోతుంది. దాని డబ్బులు రావని ఆశలు వదులుకుంటావు, ఆ డబ్బులు వస్తాయి. ఎవరన్నా ఆక్రమించుంటాడు, వాడి దగ్గర నుంచి నీ స్థలం నీకు హ్యాండ్ ఓవర్ అవుతుంది. అదే కాదండి, నీ స్థలాన్ని, ఇంటిని ఆక్రమించుకొని ఎంత తిప్పలు పడ్డా, కోర్టుకు పోయినా వాడు బలవంతుడయ్యి మరి ఎన్ని విధాలైనా సరే డబ్బు కట్టి నిన్ను పైకి రానియకుండా నీ ఇల్లు స్వాధీనం కాకుండా చేస్తాడు. అటువంటిది కూడా నీకు స్వాధీనం అవటానికి బాగా అవకాశం ఉంది. నువ్వు చెప్పే మాట అందరికీ నచ్చేట్లుగా మాట్లాడగలుగుతావు. తర్వాత ఇంట్లో నీ భార్య ఉపయోగపడుతుంది. నీకు వచ్చే డబ్బులు పూర్తిగా ₹1 దండగ లేకుండా నిలబడుతుంది. అదే కాదండి, ఎప్పుడు వచ్చే ఆదాయం కంటే కూడా ఎప్పుడు నువ్వు చేసే వృత్తిలో, మరి డాక్టర్ కావచ్చు, మరి వ్యాపారస్తుడు కావచ్చు, ఉద్యోగస్తుడు కావచ్చు, కూలి పనిచేసేవాడు కావచ్చు, ఎవరైనా సరే ఈ నెలలో చేసే కష్టాన్ని మించిన ఆదాయం బాగా వస్తుంది. ఆ వచ్చిన ఆదాయం జాగ్రత్తగా నిలబడుతుంది, సద్వినియోగం అవుతుంది. కాదండి, ఇల్లు, స్థలమో, బంగారమో కొన్న తర్వాత అధికమైన రేటు పెరిగి నీకు విపరీతమైన లాభాలను చేకూరుస్తుంది. అదే కాదండి, స్థలమో, పొలమో కొనుక్కోవాలనుకున్నా, ఇల్లు కొనుక్కోవాలనుకున్నా ఖచ్చితంగా నీ దగ్గర డబ్బులు లేకపోయినా అప్పు చేసుకున్నా కూడా అది మంచి విలువ కలిగి ఉంటుంది. ఈ టైంలో మీకు వచ్చేటువంటి విలువ, మీ ఆస్తి విలువ 2 నెలల దాకా తీరా ప్లాట్ఫారం, ఉండటానికి ఇల్లు లేదు. కాదండి, అద్దెగట్లేకపోతే బయటికి పంపించాడు. కానీ ఈ నెలలో ఇంట్లో ఉండటమే కాదు, ఆ ఇల్లే కొనేస్తాడు. అంత మంచి టైము ఈ కన్యారాశికి బాగుంది. అటువంటి సమయంలో కొన్ని గ్రహాలు బాగుండవు. ఆ బాగుండని గ్రహాలు ఏమిటి అనేది ఇప్పుడు పరిశీలించి చెప్పటం కాదు మీకు కావాల్సింది. చెప్పినా మీకు అర్థం కాదు. మీరు బాగుండాలనుకుంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతక చక్రం వేయించుకోండి. ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏమండి నాది మిథున రాశి, కేకో హాహి పునర్వసు, కోటేశ్వరరావు ఉంది. మీ తాత పేరు కోటేశ్వరరావు అయితే నీ పేరు కోటేశ్వరరావు అని పెట్టారు. నీవు ఆ నక్షత్రంలో పుట్టలే, పునర్వసు నక్షత్రంలో పుట్టలే. ఎవరినైనా అడిగితే కోటేశ్వరరావు మిథున రాశి అయ్యా, మిథున రాశి ఎట్లా అవుతుంది? పునర్వసు నక్షత్రం అయితే మిథున రాశి అవుతుంది. నీవు పుట్టినరోజున పునర్వసు నక్షత్రం కాదు, పునర్వసు నక్షత్రం రోజున నీవు పుట్టలేదు. నీ తాత పేరు పెట్టారు కోటేశ్వరరావు. దాన్ని పట్టుకొని జాతకం సరిగ్గా చెప్పలేదండి, కోటేశ్వరరావు మిథున రాశి బాగుందన్నాడు, మిథున రాశి బాగాలేదు, వీళ్ళకి సరిగ్గా చెప్పట్లేదు అని మీరు అనుకోవటం కాదు కావాల్సింది. మీరు పుట్టిన టైం ద్వారా మీరు ఏ నక్షత్రంలో పుట్టారు, ఏ రాశిలో పుట్టారు, ఏ లగ్నంలో పుట్టారు, నీకే గ్రహాలు బాగున్నాయి, ఏం చేస్తే నువ్వు బాగుపడతావు, ఏమి దోషాలున్నాయి, ఇవన్నీ చూసుకొని తగినటువంటి దోషాలను పోగొట్టుకుంటే నీవు ఎప్పుడైనా బాగుంటావు. అందులో ఈ రాశి వాళ్ళకి చాలా మంచి
కన్యా రాశి వారికి మంచి సమయం. అయితే అష్టమంలో ఉన్నటువంటి గురువు వల్ల అష్ట కష్టాలు అంటారు, చెప్పడానికి వీలేని కష్టాలు. ఎందుకంటే ఈ టైంలో ఎంత ఆదాయం వచ్చిన దాన్ని తీసుకెళ్ళి వడ్డీ ఆశ మొదలు చేసిందిట. ఎవడో కరెక్ట్ అయిన వాడు ఇంతమందికో వాడు తీసుకొని డబ్బులు ఇచ్చాడు. నీ కర్మగాలి నువ్వు డబ్బులు ఇచ్చావనుకో వాడు ఆరిపోతాడు, నీ డబ్బులు రావు. ఈ సంపాదించింది ఇంకా ఇంట్లో ఉన్నది కూడా తీసుకెళ్ళి వాడికి వడ్డీకి ఇస్తావు, మొత్తం పోతుంది. మరి ఇన్ని గ్రహాలు బాగున్నాయి కదా, ఇదేమిటయా నాకు బాగుందని చెప్పావు కదా అంటే, మరి రవి బాగుండే, శుక్రుడు బాగుండే, రాహువు బాగుండే, కుజుడు బాగుండే, గురువు ఒక్కరు చాలు, మరి కేతు ఒక్కరు చాలు. ఈ గ్రహాల వల్ల విపరీతమైన నష్టం. ఈ కుజుడు గురువు వల్ల, గురువు అష్టమంలో ఉన్నాడు. ఈ అష్టమంలో ఉంటే మొత్తం పోవటమే కాదు, ఎట్లా అనిపిస్తుందంటే ఇక అంతా పోయింది, ఇక మనకు తినటానికి తిండి లేదు, మళ్ళీ అంత సంపాదించలేము, ఇక మనకు బతకడం కష్టం, చద్దాం అనేటువంటి ఆలోచన కూడా వస్తుంది. ఇటువంటి పరిస్థితి తెచ్చుకోవడం మంచిదా? మనం జాగ్రత్తగా ఉండి మన జాతకం చూసుకొని ఎప్పటికప్పుడు ప్రవర్తిస్తే ఎంతైనా మంచిది. రోజు స్నానం చేసి గుడ్డ కట్టుకుంటావు కదా, నెలకొకసారి నీ జాతకం చూపించుకుంటే వచ్చిన నష్టం ఏమిటో చెప్పండి. ఇది చాలా అవసరం. కాబట్టి రోజు స్నానం చేసి మనం గుడ్డ ఎట్లా కట్టుకుంటున్నామో, ప్రతిరోజు ఆహారం ఎట్లా తింటున్నామో, అట్లాగే అన్నిట్లో నీ మంచి చెడు అనేది చూసుకోవడం కూడా చాలా విశేషం. ఎందుకంటే జ్యోతిష్యము అంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా చెప్పేది జ్యోతిష్యం. ఈ జ్యోతిష్యం ఎట్లా ఉంటుంది? అమావాస్య చీకట్లో ఏమీ కనపడని చోట ఒక అగ్గిపుల్ల గీస్తే కనపడినట్టుగా చూచినట్లుగా చెప్పగలిగే జ్యోతిష్యం. సాముద్రికం అంటే సముద్రానికి అవతల ఒడ్డు కనపడదు, అందులో సాముద్రికం అంటే సముద్రంలో మరి భూమి మీద కానీ, ఆకాశంలో కానీ, భూమిలో కానీ, నీటిలో కానీ 4 రకాల స్థలాల్లో తిరిగే జాతులన్నీ కూడా భూమిలో ఉన్నాయి. చెట్లు ఉన్నాయి భూమిలో, మరి భూమిలో ఉండే సర్పాలు ఉన్నాయి, 4 రకాల జాతులు ఉన్నాయి. ఆకాశంలో తిరిగే జాతులు 21 లక్షలు, భూమి పైన తిరిగేవి 21 లక్షలు, భూమి లోపల తిరిగేవి 21 లక్షలు, నీటిలో తిరిగేవి 21 లక్షలు, మొత్తం 84 లక్షల జీవరాశులు. మనము 84 లక్షల జన్మలు ఎత్తాం. అంటే చీమ దగ్గర నుంచి దోమ దగ్గర నుంచి 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి. ఇన్ని జన్మలు ఎత్తి మానవ జన్మ ఇచ్చాము. ఈ మానవ జన్మ జ్ఞానాన్ని ఇచ్చి జన్మనిచ్చాడు. మనం మంచి అనేది చెప్పగలిగిన జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆకలి అయిందండి, అయ్యా నాకు ఆకలి అవుతుందయ్యా అంటే ఎవడైనా అన్నం పెడతాడు. నాకు డబ్బులు లేవయ్యా, నీ దగ్గర అన్ని డబ్బులు ఉన్నాయి కదా, సగం నాకు ఏమంటే ఎవరైనా ఇస్తాడా? ఇవ్వడు. ఆకలి అయినప్పుడు ఎవడైనా అన్నం పెడతాడు. అయితే ఆకలైనప్పుడు అన్నం పెడతాడు అని ఆలోచన లేకుండా దురాగతంగా డబ్బులు సంపాదించడం, ఇట్లా చేసుకోవడం చాలా ఏమంటే ఏమీ లేదు. బజార్లో పండ్లు అమ్ముతున్నాడు, లేకపోతే బజ్జీలు బండి వేస్తున్నాడు. నా బోట ముసలావాడు పోయి అయ్యా నాకు ఆకలి అవుతుందయ్యా అంటే వాడు ఏదో ఒకటి చేతికిస్తాడు. అట్లాంటి ముసలివాళ్ళని తల్లిదండ్రులని పిల్లలు చుట్టాల. ఇదెంత ప్రమాదం! నిన్ను సర్వస్వం ధారపోసి పెంచిన నీ తల్లిదండ్రులను చుట్టలే, నీ ఇంటికి రాగానే అన్నం పెట్టే భార్యను చుట్టలే, పిల్లల్ని సరిగ్గా నువ్వు పెంచలేకపోతున్నావు. ఇదివరకు కంటే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయినాయి. ఇదివరకేంటి, పల్లెటూళ్ళల్లో ఊరు దాటి బయటికి పోవట్లే, ఊళ్ళోనే ఏదో పనిచేసిపోతున్నారు. ఈ కులం ఆ కులం లేదు, బాబాయనో అన్నయ్యనో మామయ్యనో తాతయ్యనో పిలుచుకునేటువంటి స్వభావాలు ఉన్నాయి. ఇప్పుడు ఏమైనాయి, కుటుంబాలన్నీ విడబడిపోతున్నాయి. ఉద్యోగం రాగానే కొడుకులు కోడళ్ళు వేరే వెళ్ళిపోతున్నారు. తర్వాత నీ పరిస్థితి బాగుంటుందిలే. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండాలన్నా, నీ పిల్లలు జాగ్రత్తగా ఉండాలన్నా ముందు నీ జాతక రీత్యా చూసుకోవాలి. అన్ని విధాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి చాలా మంచి టైం అని చెబుతున్నా. ఈ మంచి టైంను సద్వినియోగం చేసుకోవాలి అంటే దీన్ని మించిన చెడు కొంత ఉంది. ఆ చెడు నుంచి బయటపడాలి అంటే ముందు మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఇట్లా చేసినట్లయితే మీకు ఏ దోషం ఉందో దానికి తగినటువంటి ఆ దోషాన్ని పోగొట్టుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.